నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం ఇక్కడ నమోదవబోతుంది. అదేంటంటే వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ మరికొన్ని రోజుల్లో రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆమె ఇప్పటికీ తన మనసులో మాట అంటే ఇండైరెక్ట్గా తను రాజకీయాలకు వస్తానని చెప్పకున్నా కూడా తాను చెబుతున్న వర్షన్ చూస్తుంటే కనుక త్వరలోనే తాను రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టయితే స్పష్టం చేశారు. ఆమె నిన్న అటు పాలకొల్లులో ఒక మండలి సమావేశంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రజా జీవితానికి నేను దూరంగా ఉన్నాను, ఇక తన ప్రయాణం పూర్తిగా బహిరంగంగా ప్రజల మధ్య ఉంటుందని చెప్పి ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తాను అండగా ఉంటానని చెప్పి ఆశా కిరణ్ భరోసా ఇచ్చారు. కులం మతం భేదం లేకుండా తన తండ్రి కూడా ఏ కులానికో ఏ మతానికో ఏ ప్రాంతానికో ఇక్కడ కట్టుబడలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వంగవీటి మోహన రంగకు అభిమానులు ఉన్నారని చెప్పి ఆమె మరొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ కూడా నేను కూడా ఏ కులం మతం భేదం లేకుండా రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా తన తండ్రి మోహన్ రంగా యొక్క ఆశయాల్ని నెరవేరుస్తాను అని చెప్పి ఆమె ప్రశ్న చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ రాధా రంగా మిత్రమండలికి ఏదైతే కొన్ని రోజులుగా గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని పూర్తిగా భర్తీ చేయడానికే నేను ఇక్కడ ప్రవేశం చేస్తున్నాను, అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పూర్తిగా పోగొట్టడానికే నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పడం చూస్తుంటే కనుక త్వరలోనే ఇక్కడ ఆశా కిరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారని, మరి ఏ పార్టీ నుంచి ఎంట్రీ అవుతారు అనడానికి ముందుగా మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ మోహన్ రంగకు సంబంధించిన వారసులు అయినటువంటి వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికే రాజకీయాల్లో అయితే కీలక భూమిక పోషిస్తున్నారు. 2003లో ఇటు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి రాధాకృష్ణ 2004లో వైఎస్ఆర్ యొక్క ఆశయాలతోటి వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు అనుగుణంగా ఇక్కడ ఆయనతో ఆదర్శంగా తీసుకొని 2004లో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, తర్వాత ఆయన అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ అయినటువంటి రాధాకృష్ణ ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్సీపీలో ఒక పార్టీలో చేరడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కీ రోల్ పోషించే వెసులుబాటు కూడా ఇచ్చారు. దాంతో వైఎస్ఆర్సీపీలో కీలక భూమిక పోషిస్తున్న సమయంలోనే 2019లో ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఎందుకంటే తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వెళ్ళాడు. అప్పుడు ఉన్నటువంటి అంటే టోటల్గా విజయవాడకు సంబంధించి విజయవాడ రాజకీయ నేపథ్యాలకు సంబంధించి ఆ సమయంలో టికెట్ ఇవ్వకుండా తాను కీ రోల్ పోషించడానికి అవకాశం ఇస్తాను అని చెప్పినా కూడా ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రాధాకృష్ణ 2019లో టీడీపీలో చేరారు. అప్పుడు చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకు ఖచ్చితంగా ఎమ్మెల్సీకి టికెట్ ఇస్తానని చెప్పి ప్రోత్సహించడంతో ఆయన టీడీపీలో చేరగా తర్వాత 2019లోనూ ఆయనకు టికెట్ రాలేదు. పోనీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారా అంటే ఎమ్మెల్సీగా కూడా టీడీపీ హైకమాండ్ అవకాశం ఇచ్చలేదు. తర్వాత 2019లో ఇక్కడ టీడీపీలో అంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు గెలవడానికి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించినా సరే 2019లో టీడీపీ ఘోర ఓటమి అయితే చవిచూసింది. తర్వాత 2024లో ఖచ్చితంగా టికెట్ ఇస్తారు అని చెప్పి రాధాకృష్ణ భావించడం, ఆ సమయంలో కూడా అటు హైకమాండ్ టికెట్ నిరాకరించడంతో తర్వాత ఎమ్మెల్సీ అయినా ఇస్తారు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటికే 18 నెలల కాలం పూర్తయినా కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ రాకపోవడంతో ఒక రకంగా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ రాధాకృష్ణ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారిగా ఆయన సోదరి అయినటువంటి ఆశా కిరణ్ తెరపైకి రావడం చూస్తుంటే కనుక ఆమె త్వరలోనే ఇక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే ఎంట్రీ ఉంటుంది అని చెప్పి మనకైతే మెయిన్గా తెలుసు. ఎందుకంటే ఒకవైపు టీడీపీలో చేరినటువంటి తన సోదరుడుకు టికెట్ నిరాకరించడం, ఎమ్మెల్సీగా కూడా తనకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం, తర్వాత రాధారంగా మిత్రమండలికి గత కొన్ని రోజుల నుంచి ఆయన దూరంగా ఉండడం, ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని పూర్తి చేయడానికి ఆవిడ త్వరలోనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారని చెప్పి ఇక్కడ ఆవిడకు ఆల్రెడీ ఆఫర్ కూడా వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. ఆశా కిరణ్ కనుక వైఎస్ఆర్సీపీలో చేరితే కనుక కాపు ఓట్లు అన్ని కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. తర్వాత విజయవాడలో కూడా టోటల్గా అంటే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహన రంగకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతుంటాయి. కాబట్టి ఆయనకు ఒకవేళ ఆశా కిరణ్ ఎంట్రీ ఇస్తే కనుక త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.